దేవుని నామమున మీ అందరికీ వందనములు. దేవుడు మరి యొక్క దినాన్ని మనందరము దేవుని స్తుతించుకోవటానికి, ఆయన మాటలు గ్రహించుకొని మరింతగా మన విశ్వాసత యొక్క తీవ్రతను పెంచుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ దినపు ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క జీవితం కలిగి ఉండటం మనిషికి భూమి మీద దేవుడు ఇచ్చిన సుకృతం, అంటే మంచి కృతము, మంచి కార్యము. ఈ మంచి కార్యము కలిగిన వాళ్ళందరూ ధన్యులు. ఎందుకంటే భూమి మీదకి రావటం అనేది నీ చేతిలో లేనప్పుడు, ఎలా బ్రతకాలో తెలియనప్పుడు, ఏం చేస్తే భూమి మీద నువ్వు తిరిగి వెళ్తావు అనేటువంటి అవగాహన ఇక్కడున్నప్పుడే తెలుసుకోవాలి. ఇదే ఛాన్స్. దానికోసం ఆయన ముఖ్యంగా మనకిచ్చింది ఆయన ధర్మశాస్త్రం, ఆయన నిబంధన, ఆయన వాక్యము, ఆయన మాటలు మనకి 66 పుస్తకాలుగా ఆయన ఇచ్చారు. అది ఈ ప్రపంచపు యొక్క పొలిటికల్ రీజన్స్ని బట్టి, అంటే మనుషుల యొక్క ఆధిక్యతను బట్టి దీని ఒక లో పీపుల్కి సంబంధించింది, లేదా ఎవరో తక్కువ కులాలకి చెందిన వాళ్ళు పూజించుకునే దేవునికి సంబంధించింది అని ఒక ముద్ర వేశారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు అంటే అగ్ర కులాల వాళ్ళకి ఒకళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఒకళ్ళు, కొండ మీద ఉంటాయి ఇంకొక దేవుడు, కొండ కింద ఉంటే ఇంకొక దేవుడు. అలా ఉండరు, ఉండి తీరదు. అలా ఉంటే ప్రపంచం ఇలా ఉండదు. సూర్యుడు ఎప్పుడు ఒకలానే ఉదయిస్తున్నారు, చంద్రుడు ఎప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి రోజులు 24 గంటలు ఏ రోజు మిస్ అవ్వలేదు, అవునా కదా? మీకు తెలిసి ఎప్పుడన్నా మిస్ అయిందా ఒక రోజు? మరి మీ దేవుడి లెక్కల ప్రకారం మీ దేవుడికి సూర్యుడు ఇష్టం లేకపోతే ఆ రోజంతా రాత్రే అయి ఉండాలి కదా? అలా జరగటం లేదు. ఇది గ్రహించాలి. మనిషి తినటం నేర్చుకున్నాడు, తాగటం నేర్చుకున్నాడు, దానిలో మంచిదేదో తెలుసుకున్నాడు, పుష్టినిచ్చేదేదో తెలుసుకున్నాడు, మత్తునిచ్చేదేంటో కూడా తెలుసుకున్నాడు. ఇలా ప్రతి విషయంలోనూ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచించేటువంటి మనిషి తన విషయానికి వచ్చేటప్పటికి, దేవుని యొక్క మనిషి నేర్చుకోవాల్సిన జ్ఞానానికి వచ్చేటప్పటికి ద లోయెస్ట్ లెవెల్ అనేటువంటి దానికంటే ఇంకా బిలో లెవెల్లో ఉన్నాడనేది ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది. మనిషి ఏమనుకుంటున్నాడు అంటే, దేవుడికి నేను ఏది చేసినా తీసేసుకుంటాడు, ఎలా ఇచ్చేసినా తీసుకుంటాడు. మహా అయితే ఒక టైం పెట్టుకుని ఆయన కొరకు ఒక నిష్ట కలిగి ఉంటే, లేదంటే రాళ్లతో కొట్టేసుకొని శరీరాన్ని చీల్చేసుకొని, లేదంటే ఏదో ఒక విధంగా ఆయన్ని నేను సాటిస్ఫై చేయగలను అనేటువంటి భ్రమ కలిగి తన భక్తిని చూపించి నిరుపయోగం చేసుకుంటున్నాడు తన శరీరాన్ని. వాళ్ళని పక్కన పెడదాం. సంఘానికి వచ్చిన మనము దేవుడికి నేను అనుకున్న కానుక ఇవ్వడం వల్ల, నేను అటెండ్ అయిపోవటం వల్ల దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసేస్తారు. సో నేను బ్లెస్సింగ్స్ అన్ని నాకు వచ్చేస్తాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఎందుకో, నీకు ప్రధానుడను అనుకున్నాడు ఒక భక్తుడు. ఆయన సాక్ష్యం ఏమో మీ అందరికంటే గొప్ప సాక్ష్యమా? చాలా గొప్ప సాక్ష్యం. ఇంట్లో ఎవరన్నా వాక్యం చెప్పుకుంటే, ఎవడన్నా మీరు యేసుక్రీస్తున్నామని చెప్పుకునేది రండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబాలనే చీల్చి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేసి, పనిష్మెంట్ చెయ్యని గవర్నమెంట్ ద్వారా రోమా గవర్నమెంట్ ద్వారా తన అథారిటీని పొందుకున్నవాడు. మళ్ళా ఏమన్నా ధర్మశాస్త్రంలో మహాపండితుడు, మామూలు పండితుడు కాదు. ఏదైనా కంఠోపతంగా చెప్పగలరు, నీకులాగానే ఇక్కడ రిఫరెన్స్ అనే లోపు తీసి చెప్పేయగలరు. అలాగే కానీ భక్తి విషయానికి వచ్చేటప్పటికి అసలు ముందు చెప్పటం కన్నా, చదవటం కన్నా, ఇక్కడికి రావటం కన్నా ముందు ఎదుట మనిషిని కూడా మనలాగే ప్రేమించాలి. ఈవెందో వాడు అన్యుడైనా సరే. సంఘం నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం అదేమిటయ్యా అంటే, వాడు బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి, వాడు పూలు పెట్టుకున్నాడు కాబట్టి, వాడు ఇంకేదో చేస్తున్నాడు కాబట్టి వాడిని నేను ప్రేమించను అంటే నువ్వు కూడా అబద్ధికుడవే అంటుంది బైబిల్. ఎవడైనా తన సహోదరుని ద్వేషించుచు, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, ఆయన గుడికొస్తాను, దండం పెడతాను, నేనే అందరికంటే ముందుంటాను, స్వపర్యలు చేస్తాను, సంఘంలో నేను చేసే పనులు ఇంకెవరు చేయాలి, కావాలంటే కౌంట్ చూసుకోవాలంటే నీవెవరవో నాకు. మరి ఏం చేయాలి నాయనా అంటే, హృదయ శుద్ధి గలవారు. అది ఏ ఫినాల్ ఉంది మీ దగ్గర? ఫినాల్తో పోతుందా? పోదు. వాక్యం అనే ఉదక స్నానంతో కడుక్కుంటున్నావు
నాయన ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాత్రమే దేవుని యొక్క మాట అర్థమవుతుంది. లేదంటే ఏదో వస్తున్నాం, వాళ్ళు ఏదో వాళ్ళ పాత్రను పోషించేస్తారు, ఇక్కడ ఉండి గడగడగడగడ 4 మాటలు చెప్తారు, ఉన్నట్టు ఉండి లేకుండా ఉండి కాసేపు విని కాసేపు కునికేసి కాసేపు అటెళ్ళి కాసేపు ఇటుండి, లేదంటే కదలకుండా ఇక్కడే ఉండి ప్రపంచాన్ని చుట్టొచ్చే రకాలం మనం. అవునా కదా? ఏం ఆలోచిస్తున్నాం? అంటే ఏం లేదు అంటావా లేదా? ఏం ఆలోచిస్తారో ఏం లేదు. కఠినమైన ఘోరమైన విషయాలు థింక్ చేస్తూ ఉంటాం మనం. అవునా కదా? అక్కడి నుంచి వస్తుంది మరి శుద్ధి కావాలంటే ధైర్యంగా ఏం ఆలోచిస్తున్నానంటే నా సహోదరుడి కోసము నా కోసము నేను ఇంకా ఎలా ప్యూరిఫై అవ్వాలని ఆలోచిస్తున్నాను. నేను ప్యూరిఫై అయితే నేను ఇంకా కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ ఏ సహోదరుడిని నేను రక్షించాలనుకుంటున్నానో ఆ సహోదరుడికి నేను ఎలా ప్రొక్లైమ్ చేయగలను అనే దాని విషయంలో తర్ఫీదు పొందటానికి నేను వచ్చాను అనేమన్నా ఎస్టిమేషన్ వేసుకొని ఇక్కడికి వచ్చారా? లేకపోతే వచ్చాను, బల తీసుకున్నాను, చందా వేస్తాను, తప్పని పోయాను, ఆదివారం అయిపోయింది. అసలు ఆదివారం రావటానికి ముందున్న 6 రోజుల కార్యక్రమం జరగటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యము, వసతి, అనుకూలత, నడవడిక, కొంతమంది కాళ్ళు కూడా నడవడానికి అవ్వలేక రాలేకపోతున్నారు. ఒకరోజు పక్క మీదకి వెళ్ళిపోతావు నువ్వు. ఖచ్చితంగా ఇది మాత్రం, ఎందుకంటే మనకున్న ఫుడ్ యాక్టివిటీస్, తినే విధానము, మనం తీసుకునే ప్రాసెస్ ఫుడ్ అంతటి వల్ల ఏదో ఒకటి తప్పని బెడ్ మీదకి ఎక్కాల్సిందే. డామ్ షూర్, ఇది సైంటిస్టులే చెప్తున్నారు. ఇప్పటికే చాలా చాలా మైన్యూట్ నానో ప్లాస్టిక్ మాలిక్యూల్స్ ఉన్నాయంట హ్యూమన్ బాడీలో. ఇంకేం బాగుంటాం? ఏదో ఒక దానికి క్యాన్సర్ అయినా గ్యారంటీ అంటుంది. నువ్వు ఏది కొనుక్కుంది నువ్వు క్యాన్సర్ గ్యారంటీ అంటుంది. మరి ఏ విధంగా నువ్వు బ్రతికి పట్టగలవు ఈ భూమి మీద అంటే ఖచ్చితంగా దేవుని మాట వల్లే. దేవుని మాట వింటూ దాని ప్రకారం అంగీకరించుకోవాలి. నీ శరీరం ఆత్మ ఒప్పుకుంటుంది. దానికి ఎవరి నుంచి వచ్చింది ఆత్మ? సో గ్యారంటీగా అది మాటను క్యాప్చర్ చేస్తుంది, లొంగిపోద్ది. అది ఇక్కడ ఉన్నంత వరకు వింటది. తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీ శరీరం నేను డామినేట్ చేస్తుంది. ఎవడో నన్ను ఇందాక గుళ్ళో ఉన్నాను కాబట్టి సరిపోయింది అంటారు. అరే గుళ్ళో ఉన్నా బయటికి వెళ్ళినా నీ యొక్క తీరు మారకూడదని కదా ఇక్కడ నేర్పించి తోమి పంపిస్తున్నాం 1-2 సార్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత కత్తి దిద్దాం అంటే పేతురు నీ కత్తి నీ వరలో పట్టు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు దేన్ని పట్టుకొని తిరుగుతున్నావు దాంతోనే నాశనం అయిపోతావు. నేను మహాకోపిస్టుగా డిక్లరేషన్ ఇచ్చుకుంటాను. నాకు తొందరగా కోపం వచ్చేస్తుందంటే అది చావడానికి నీ రోగాన్ని ముందే చెప్పుకుంటున్నావు అని అర్థం. ప్రతి దానికి సప్రెస్ అయిపోవాలి క్రైస్తవుడు. అన్ని విషయములలో మితముగా ఉండటం నేర్చుకోవాలి. రక్షణ పొందేసాను అయిపోయిందంటే ఇట్ నాట్ క్లోజింగ్ ఆఫ్ ది గాడ్ వర్క్ కాదు, చాలా ఉంది. స్కూల్కి వెళ్తా నీ ఒక్క క్లాస్కి వెళ్ళరా అయిపోద్ది అంటారు ఎల్కేజీలో కదా. తర్వాత ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ నుండి 10th వెళ్తే ఎగ్జామ్ రాస్తే ఇంకేముంది నాన్న నీ భవిష్యత్తు బాగుంది అంటారు. 10th రాసి 2 సంవత్సరాలు కష్టపడినాను అంటారా లేదా? చదువులోనే ఇన్ని వేరియేషన్స్, పీజీ వరకు, డాక్టరేట్ వరకు, రీసెర్చ్ వరకు ఇన్ని ఇవి ఉంటే, వేరియేషన్స్ ఉంటే దేవుని దగ్గరికి వచ్చే కొలది నీలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం ఆయనకి కనపడకూడదు సరికదా. నువ్వు కొత్తగా జన్మించావు అనేది ఆయనకి రిజంబల్ అయిపోవాలి. ఎక్కడ చూడండి, ఏ సంఘంలో చూడండి, మనం పాతోళ్ళు కాబట్టి దేవుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. పాతోళం కాబట్టి మనలో గొడవలు వచ్చేస్తాయి, పాతోళం కాబట్టి మనలో కోపాలు వచ్చేస్తాయి, పాతోళం కాబట్టి మనలో అసూయలు కూడా వచ్చేస్తుంటాయి, మనలో దురాశ కూడా అందువల్లే వస్తుంది. దేన్ని హైలైట్ చేయలేదు కానీ దేవుడు దురాశను మాత్రం బాగా హైలైట్ చేశాడు. ఎందుకట? పాపము, దురాశ గర్భం ధరించేస్తా ఉంటది. అది బాగా పెరిగిపోయి ఆ గర్భం అనే మాట ఎందుకు చూసారంటే పర్టికులర్ టైంలో అది బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. దాచుకుని ఒక రోజు ఫైర్ అయిపోతావు. ఎంత ఫైర్ అయిపోతావు అంటే ఆ మనిషి చచ్చాడా బతికాడా, ఉందా పోయిందని కూడా ఆలోచించాం. మ్యాన్ హ్యాండ్లింగ్ వెళ్ళిపోతావు, చంపేస్తావు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది అదే. దురాశ గర్భమును ధరించి పాపమును కనును. పాపం ఏమైపోతుందంట? మళ్ళీ చచ్చిపోదంట. పరిపక్వమై జాగ్రత్త. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల
ప్రజానికం ఈ డేంజర్ జోన్లో ఉన్నారు. సంఘానికి వచ్చే వాళ్ళు బతికిపోయాం అనుకోకండి, మరింత డేంజర్లో ఉన్నారు. తీర్పు ఇంట్లో నుండే కదా. తీర్పు ఎక్కడ తీద్దామని ఆయన న్యాయపీఠం వేసుకుని కూర్చున్నా అంటే కాదు, ముందు ఇంట్లో నుంచే మొదలెట్టాల్సి వచ్చిందంట. బయట వాళ్ళకి చెప్దాం అనుకునే లోపు ఇంటి వాళ్ళను తినేయటానికి గర్జించు సింహము వల్లే మన విరోధి అయిన అపవాది తిరుగుతూ ఉంటే వాడికి మింగుడు అయిపోయారు ఆహారంగా. కాబట్టి మీరు ఎప్పుడు ధ్యానించాలి అంటే దినవృత్తాంతాలు చూడండి. దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. 16వ అధ్యాయము 11వ వచనం. ఎవరిని ఆశ్రయించాలట? మీరు చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పాస్టర్ గారిని ఆశ్రయించారు కదా. మీరందరూ పాస్టర్ గారు మీకు, మనకి, దేవునికి మధ్యవర్తి లాంటి వారు. ఆయన మనలాంటి స్వభావులే, కాకపోతే మీకంటే కొంచెం నిష్టగా దేవుని మాటలు వింటూ, దేవునిలో ఉంటూ, దేవుని మాట ప్రకారం మీకంటే ఎక్కువ ఉంటారు కాబట్టి నీతిమంతుని ప్రార్థన దేవుడు ఎక్కువ ఆలకిస్తారు. కాబట్టి బాబు మేము ఎట్లాగో అనీతిమంతులు నువ్వే ప్రార్థన చేశారని చెప్తున్నారు. మీరు ఏమంటున్నాడు? యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి. మీరు అనుకున్నంత తక్కువ బలం కాదండి. మనం అనుకున్నంత మీ రోగాలను మాత్రమే కుదిర్చేంత బలం మాత్రమే కాదు, మీ పాపాలని వానిష్, మళ్ళీ కనిపించలేడు, మళ్ళీ గుర్తు చేసుకోడు. ఈ సంవత్సరం నైనా ఇగో ఈ పాపం చేశాను, ఇన్ని మొక్కులు మొక్కున్నాను, ప్రతి సంవత్సరం వచ్చి ఒక జంతువుని బలిచ్చేస్తానంటే కుదరదు. నీ కోసం నేను బలైపోయాను, ఒక్కసారే మనకి బలి జరిగిపోయింది. హెబ్రీ పత్రికలో చెప్పారు కదా. సో మీరు బలుల విషయంలో మీరు ఇంకేమి థింక్ చేయకండి. ఏం చేయాలి? నా బలమును ఆశ్రయించుడి, అండర్లైన్ చేసుకోండి. ఆయన సన్నిధిని ఆదివారం మాత్రమే వెతుకుడి అనుందా? మరి రారేంటి ప్రతిరోజు? అట్లా చెప్పకండి. మాకు కొన్ని నియమాలు పెట్టుకున్నాం, వాటి ప్రకారమే నడుచుకున్నాం. ఇప్పుడు ఇంటి దగ్గర ఏమన్నా ప్రతిరోజు మీ యొక్క సాధన ఏమన్నా ఉందా? దేవుని టైము, వంటకు ఒక టైము, బట్టలు చూడడానికి ఒక టైము, డ్యూటీకి ఒక టైము, పడుకోవడానికి ఒక టైము, టైం ఉంటే స్పెషల్ ఫుడ్ చేసుకునేందుకు ఇంకొక టైము, ఇలా 24 గంటల టైం యూటిలైజ్ చేసుకుంటున్నావు. నీవు దేవునికి ఏ టైం ఇచ్చావు? అసలు మనసులో ఆమెను అనుకున్నాను నేను, అదే నీ టైం అంటావా? అదే ఆమెను అనుకున్న సెకండే నీ ఊపిరి ఉంచితే, ఆమెను ఇదిగో నువ్వు ఇన్నిసార్లు ఆమెను అనుకుంటే ఇంతసార్లు ఊపిరి ఉంచుతా అని ఆయన కూడా డిసైడ్ అయితే బ్రతుకుతామా? బట్టగలుగుతామా? మరి దేవుడు గొప్పడా మనం గొప్పడా? ఖచ్చితంగా ఆయనే. అందుకే అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెతకడి. వచ్చిందని కూడా కాదు, వచ్చిన తర్వాత వెతకాలి. నువ్వేం చెప్తావు నాయన? ఏదో అందరికీ సరిపడా ఉపన్యాసం ఉపదేశం నువ్వు నీ బిడ్డల ద్వారా ఇప్పించేస్తావు, కానీ నాకు కొన్ని మాటలు కావాలి. నా హృదయం తట్టబడాలి, నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నేను కడుక్కోవాలి, నా హృదయము ప్రేరేపించబడి మండింపబడి ఇంకొకరికి నా మాటలు చెప్పగలిగేంతగా నేను బలం పొంది వెళ్ళాలి. అందుకు నన్ను ఉపవాసంగా కూడుకుంటాను, స్త్రీలుగానే వచ్చి కూడుకుంటాను, పురుషులుగానే కూర్చుంటాము, లేదా కుటుంబాలుగా వచ్చేసి కూర్చుంటాము. ఎట్లాగైనా నీ సన్నిధిని నిత్యము వెతికేస్తాం నాయన. ఇలా రావాలి మనం ఆయన సన్నిధికి. అలా వస్తేనే ఆయన మాట యొక్క ప్రాముఖ్యత నీకు అర్థమవుతుంది, ఆయన ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది, ఆయన నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. లేకపోతే వస్తావు, యాజ్ ఇట్ ఈస్ గా గుడికి వస్తావు, వచ్చి 2 మాటలు విన్నట్టుంటావు, తర్వాత ఒక న్యాప్ తీసేస్తావు, తర్వాత కుదిరితే 2-4 గోడ అడ్డుగా ఉందనుకోండి చక్కగా సపోర్ట్ తీసుకుంటావు, ఫ్యాన్ ఉంటే ఫెసిలిటబుల్ గా కూర్చుంటావు, వెళ్ళిపోతావు. నీలో ఏ మార్పు ఉండదు. బయటకు వెళ్ళగానే ఎలా ఉంటావు? సేమ్ ఇక్కడ ఎలా ఉన్నావు అక్కడ అలాగే ఉంటావు. నీలో ఏ మార్పు కనిపించదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన నీవు నేర్చుకోవాలంటే దేవుణ్ణి వెతకాలి. ఆ వెతికే కార్యక్రమంలో ఆయన బలమును నువ్వు ఆశ్రయించాలి, ఆయన శౌర్యం ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఎంత గొప్పవాడైతే నన్నే ఆశ్రయించండి అని చెప్పాలి. అలా ఉంటే నువ్వు ఊరుకుండవు, ఖచ్చితంగా ఎవరికైనా చెప్తావు. ఫుడ్ బాగుందంటే చెప్పటంలా, అక్కడ బాగుంటుందన్నా అక్క మొన్న చేసిన ఈవెంట్లో ఫుడ్ ఉంది, చెప్పుకోము, తప్పే కాదు, బాగుంది కాబట్టి చెప్పుకున్నాం కదా. మరి దేవుడు
దేవుడు ఎంత గొప్పవాడండి? ఆహారం కంటే గొప్పవాడు కాదా? అస్సలు కాదు. అయితే చెప్పాలి కదా, ప్రొక్లైమ్ చెయ్యాలి కదా. నీ శ్వాస ఉంచింది అందుకే కదా, అసలు నీ కుటుంబంలో నిన్ను ఎగ్జాంపుల్ గా ఉంచింది అందుకే కదా, నిన్ను మార్చింది అందుకే కదా. నేను మారని నువ్వు రాలేదంటే మారాలండి, వచ్చేయాలండి. వాడికి లోకంలో కొన్ని వారికి లోకంలో కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. నిజంగా అంతే కదండి. వాళ్ళని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి సైకలాజికల్ గా. వాడిని వచ్చే నేను మారని నువ్వు కూడా మారిపోవడం ఎందుకు మాట్లాడాడు? వాడికి వాళ్ళ యొక్క జీవన విధానంలో వాళ్ళకున్న కొన్ని కాంప్రమైజింగ్ లైఫ్ ఉంటుంది. బలహీనత కలిగిన మనస్సాక్షి గల వారిని మీరు ఆదరించండి అన్నాడు ఆయన. వారి పట్ల జాలి పడండి అన్నాడు దేవుడు. నువ్వేం చెప్తావు? అధికారం ఇచ్చేస్తే మోషే గారి కంటే బాగా పరిపాలన చేసేస్తావు. ఆయనైనా వదిలేస్తాడు. మనం ఏం చేస్తాం? కూర్చోమంటే కూర్చోమన్నానా లేదా అంటాం. కాదండి, అధికారం ఇస్తే లోబడి సేవకుల్లాగా పనిచేయాలి. అందుకే మన పరిచర్యలో హెడ్ని ఏమంటారు? సేవకుడు. సేవకుడు అంటే అందరి పనులు చేయాలి, అందరి కోసం చేయాలి. మరి సేవకుడే ఎలా చేస్తే ఆయన చూసి నేర్చుకున్న వాళ్ళంతా నువ్వు చేసానైనా మేము కూర్చుంటామన్నారా? ఆయనకి డబల్ చేసే విధంగా సంఘం తయారవ్వాలి అంటే ఆయన వెదకాలి అంటే ఇంట్లో నీకేం అర్థం కాదు. ఖచ్చితంగా సంఘంగా కూడుకోవాలి. సంఘంగా కూడుకుంటున్న నీకు ఏం చేయమన్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. ఒక బీదవాడు ఉండినేలా బీదవాడైన నీ సహోదరుడు కరుణింపకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. చాలా మంది ఇప్పుడు చాలా ప్రభుత్వాలు, చాలా గవర్నమెంట్లు, చాలా దేశాలు పరాయి వాళ్ళు మన దేశంలోకి వచ్చేస్తున్నారు. మనకు ఉండటానికి ఉండట్లేదు, తినడానికి ఉండట్లేదు. చాలా యూరోప్ కంట్రీస్ అండి బయట రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసినాయి. మీరు టూరిస్ట్ వాళ్ళు మీరు ఎక్కువ రాకండి మా దేశానికి, మీకు దండం పెడదాం. మనమేమో టైం దొరికితే డబ్బు దొరికితే ఈ టూర్కి వెళ్దాం ఆ టూర్కి వెళ్దాం అని పలోమంటూ పోతున్నారంట. వాళ్ళు బయటకు వచ్చి మాకు వాటర్ కూడా సప్లై అవ్వట్లేదు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు, టూరిజం పీపుల్కి ఇవ్వాలి, ఇదిగో ఫుడ్ ఈ విధంగా వీళ్ళకి కావాలంటుంది, దయచేసి అధికంగా మీరు రాకండి అని చెప్తున్నారు. ఎంత గౌరవం అండి! అలా చెప్తుంటే ఇంకొన్ని చోట్ల పరాయి వాళ్ళు మన దేశంలో అక్రమంగా నివసించారు, వాళ్ళని మనం ఎలా అయినా బయటికి పంపించేయాలి అంటారు. కానీ బైబిల్ ఏం చెప్పిందండి? వాడు కూడా నీ సహోదరుడే, పేదవాడైనా నీ సహోదరుడే. వాడిని ఏం చేస్తావు? వాడిని కరుణించాలి. కరుణించకుండా నీ హృదయాన్ని వెతికితే దొరికే ముత్యం ఇది. అర్థమైందా? ముత్యాలు అరుదుగా దొరుకుతాయి. మీ పంట పొలాల్లో దొరికిన వరి గింజల్లో దొరకవు, అరుదుగా దొరికేది. ఇది ఎవరు చెప్పండి, మన గవర్నమెంట్ రూల్స్ లో కూడా లేనిది, బైబిల్ రూల్ ఇది. మీ హృదయాన్ని కఠిన పరచకూడదు. ఏమైంది నాయన అంటే ఎంత వచ్చిన అంటాడు, నీ చేయి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకముగా, అంటే రేపు ఇద్దామా ఎల్లుండి ఇద్దామా అసలు ఇద్దామా వద్దా, ఎంత ఇద్దాం ఉంటే అంత ఇద్దామా అంత ఇస్తే నాకెట్లా అనుకో, ఆవశ్యకముగా అంటే ఇమీడియట్ గా చెయ్యి చాచి వాని అక్కర చప్పున ఆ అక్కరకు చాలినంత ఆవశ్యకముగా వాడికి ఏం ఇవ్వాలి? అప్పు ఇవ్వాలి. ఇది అప్పుడు రూల్. ఇప్పుడు అప్పు ఇచ్చి ఆశించకండి, ఇది ఇప్పటి రూల్. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సహోదరుని పట్ల మీరు ప్రవర్తించే విధానం ఇదే. 9వ వచనం లాస్ట్ లైన్ లో అంటాడు, మీరు సహోదరుని ఎలా కటాక్షము చూపక నువ్వు వానికి ఏమీ ఇవ్వకపోయిన ఎడలా వాడు ఒకవేళ ఏం చేస్తాడట? ఎవరికి మొరపెడతాడు? యెహోవాకి మొరపెట్టును. పెట్టుకుని నాకేంటి ప్రాబ్లం అనుకో, అది నీకే పాపము. దయచేసి నేను చెప్తుంది ఏంటంటే, మీ గుడికి వచ్చే వాళ్ళకి మెయిన్ హృదయ కాఠిన్యము ఉండకూడదు. బయట వాడు వచ్చి నాకు అక్కరగా ఉంది అంటే వాడి అక్కరికి అవసరం కొలిది నువ్వు ఇమీడియట్ గా ఆవశ్యకముగా ఇచ్చేయాలి.
కుదిరితే అప్పించి వాడు మంచోడైతే కుదిరితే నీకున్నప్పుడు ఇప్పుడు అయినా అన్నది. ఇది అవుతుందా? పోన్లే ఇంకొక 1000 రూపాయలు ఉంటే నెక్స్ట్ మంత్ డాక్టర్ పని వస్తే నీకే అది ఇచ్చేది నేను అంటామన్నమాట. నేర్చుకోవాలి, వెతకండి. దేవుణ్ణి వెతికితే ఈ యొక్క జీవిత కాలంలో ఎలా ప్రవర్తించాలో తెలుపుతాడు ఆయన. మీరు పాపము వాళ్ళ యొక్క మరి ఆ సహోదరుడు పాపైనా పట్టించుకోడు దేవుడు. ఆ టైంకి దేవుడా ఉన్నావా, నేను పాపినే అనుకో, నాకు ఈ టైంకి మరి ఈ డబ్బు అవసరం కదా, నువ్వు ఉంటే ఎవరితో సహాయం చేయొచ్చు. నేను నమ్ముకున్నా ఉన్న వాళ్ళు ఇన్ని 3000 కోట్ల మంది ఉన్నారట, నాకు ఒక్కడి ద్వారా కూడా సహాయం జరగలేదంటే దేవుడు ఇమీడియట్ గా కన్నెట్ వైపు తిప్పుతాడు. ఒరే నీతిమంతుడా అన్నట్టు చూసావా, వాడిని తిప్పేస్తాడు ఆయన అంతే. ఎంత చెప్పినప్పుడు బొరలోకి నీకేమెక్కదు, ఎందుకంటే హృదయం కఠినమైపోయింది కదా. ఏ మాట వెళ్ళకపోగా చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారులేండి. అందుకే ఒక మాట కూడా ఉంది కదా, చెప్పేవాడికి వినేవాడు లోకు. కాబట్టి ఎన్నైనా చెప్తారు, వాళ్ళకి ఏం తెలుసు మన బాధలు అంటారు. కానీ నీ బాధ ఎవరికి తెలియాలి? ఆయనే. అందుకే ఆయన బలము తెలుసుకుని, ఆయన శౌర్యము తెలుసుకుని అప్పుడు ఆశ్రయించండి. ఆషామాషిగా ఇచ్చేస్తాం పోతాం అంటే మాత్రం ఈ దేవుని దగ్గర కుదరదు. మీరు వచ్చిన దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలంటే మీరు ఇండివిజువల్ గా ఆయనతో అనుబంధాన్ని కొనసాగించండి, మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది అనుభవపూర్వకమైన అనే వర్డింగ్ ఉండింది బైబిల్లో. మీ విశ్వాసము అనుభవపూర్వకంగా ఉండాలి. నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నా, కానీ నువ్వు కూడా నీ యొక్క భక్తిని సాధన చేస్తే నీ అనుభవాన్ని బట్టి ఇంకా బాగా చెప్పగలవు. సూర్యుడు ఒక్కడే ఎలాగో, చంద్రుడు ఒక్కడే ఎలాగో, భూమి ఒక్కటే ఎలాగో, భూమి మీద ఉన్న నేను ఒక్కదాన్నే. వారి వారి వరుస సంఖ్య ఉండింది. 800 కోట్ల మందికి వరుస సంఖ్య ఉంది. ఎస్, నువ్వు అనుకుంటున్నావు నేను హ్యాపీగా లీడ్ చేసేస్తున్నాను, నేను వరుస ఏంటి, నా దేవుడిని నా ఇష్టం వచ్చినట్టు పూజించుకుంటున్నానంటే నీ ఇష్టమైనట్టు చేయడానికి నీవు నీ అంతటా ఈ భూమి మీదకి వచ్చిన వాడవు కానే కాదు. నేను కట్టుకున్న బిల్డింగ్లు, బంగ్లాలు, పొలము, ఇంకా సోన్సో ఆస్తి, అవన్నీ నాకు ఒక్కరికి రావా? నువ్వు చనిపోయే దినాన్న నీ ఒంటి మీద నూలు పోగు ఉంచరు, సరికదా? ఉన్నవన్నీ పీకెత్తారు. రాకపోతే ఆ యొక్క అవయవాలైనా కట్ చేసి నిన్ను తీసుకెళ్లి కాల్చాలనుకున్న వాళ్ళు కాల్చి పడేస్తారు, పాతేయాలన్న వాళ్ళు పాతి పడేస్తారు. నిన్ను 15, 20, ఒకవేళ అయితే 3 నెలలు, బాగా డబ్బు ఉంటే సంవత్సరం కన్నా ఎక్కువ గుర్తు పెట్టుకోరు. ఇది నిజం. ఈ నిజాన్ని గుర్తెరిగి నీ భక్తి సాధనలో నిరభ్యంతరంగా దేవునికి మాత్రమే ఆవశ్యకంగా ప్రాధేయపడితే తప్ప నీకు మోక్షం కలగదు. అర్థమవుతుందా? ఈ మోక్షం కలగాలని అయ్యో తలగలివి పెడితే పోక మంచి ముల్లోకాలకు వెళ్ళిపోతానని ఒకళ్ళు, లేదు ఇంకొక పుణ్యదానం, కన్యాదానం అనుకుంటూ ఎన్నో దానాలు చేసేద్దాం అనుకుంటూ కొంతమంది, అయ్యో ఏ దానం చేయకపోయినా పర్లేదు, ఆ నామాన్ని 1000 సార్లు, ఈ నామాన్ని 2 సార్లు రాసేసుకుంటే సరిపోద్ది అనుకుంటూ షార్ట్ కట్ భక్తి మార్గంలోకి వెళ్తున్న ప్రతి ఒక్కరిలాగా సంఘంలోకి వచ్చిన మీరు కూడా ఉంటే తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పుకు మీరు వెళ్ళిపోవాలి. జాగ్రత్త. తీర్పు ఎవరికి? అన్యులకి. కఠినమైన తీర్పు ఎవరికి? నేర్చుకుని కొంత మాత్రమే ఉన్నారు. మరి కఠినమైన తీర్పు ఎవరికి? అన్ని తెలిసి అన్ని విని చక్కగా ఉందామని వచ్చి ఏమి చేయని వాడు ఉంటాడు చూసావా, వాడు పట్టుకుంటాడు ఉందని. మీరు రావటం ఎంత ఇంపార్టెంటో రావటం అంతే డేంజర్. ఎందుకంటే వచ్చారంటే కొత్త మాట నీ ఆత్మకు వినపడుతుంది. వినపడినప్పుడు ఆత్మ ప్రకారం నువ్వు ప్రవర్తించకపోతే నీ లిస్టులు ఇక్కడ నుంచి ఈ బుక్ లోంచి అసలు జీవగ్రంథం నుంచి నీ పేరు తుడిచి వేసే స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు చెప్పాడు, ముందువారు వెనకవారు అయిపోతారు, వెనకవారు అట్ట అవ్వకుండా నన్ను మాత్రం నీ భక్తిలో ఉంచిన ఆయన అని అడుగుతున్నారా? అందుకే ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనవద్దు. ఏం
ఒక్క నిమిషం ఆగుదాం. అసలు ఈ శరీరం దగ్గర తిప్పలన్నీ, అందుకే ఆగుదాం. శరీరమే ప్రకారం విన్నాం కాబట్టి మనలో ఇన్ని కలర్స్ వేసుకున్నాం, అది అందరం ఒకటే. శరీరాన్ని నమ్మాం కాబట్టి ఇన్ని రుచులు అవసరమైంది. శరీరాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఇన్ని వేరియేషన్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి. శరీరాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఇంత ఘోరమైన స్థితిలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. హత్యలు, మానభంగాలు. ఇప్పుడు నిన్న ఈవినింగ్ అనుకుంటా వార్తలు విన్నాను, చిన్న పిల్లల మీద హత్యలు, మానభంగాలు తీవ్ర రూపం దాల్చటం వల్ల అవి ప్రమాద ఘంటికలుగా, అంటే డేంజర్ బెల్స్ గా హైకోర్టు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోమనిందట. శరీరాన్ని ఆస్పాదనం చేసుకుంటే మనుషులు ప్రవర్తించే తీరు మృగానికన్నా ఘోరంగా ఉంటుంది. అందుకే ఏమంటున్నాడు బైబిల్, మీరు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి? లోకం నుండి వచ్చేసాం. అఫ్ కోర్స్ పరలోకంలో నుంచే, తండ్రి దగ్గర నుంచే డివైడ్ అయ్యి ఇక్కడికి వచ్చి భూమి మీద ఉన్నదే లోకం. లోకంలో నేను ఎంతో కాలం బతుకుతానంటే 60-70 నోటితో చెప్తా, కానీ పల్లెలో ఉంటే నేనే ఇక్కడ పర్మనెంట్ అన్నట్టు ఉంటాయి. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి ద్వారా వచ్చాము? శరీరంలో నుంచే వచ్చిన ఇంకొక శరీరాన్ని. కాబట్టి శరీరాన్ని ఆస్పాదనం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారా ఎవరన్నా? ఇన్ని సంవత్సరాలుగా మీరు ఆరాధన చేస్తున్నారు కదా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గాడ్ యొక్క సోల్జర్ గా అడుగుతున్నా, చేశారు ఎప్పుడన్నా? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమంటే ఎన్నో ఇచ్చావయ్యా, అప్పటి నుంచి కాపాడు, ఇప్పటి నుంచి కాపాడావు, ఈ రక్షణ, ఇంత అమూల్యమైన రక్షణ ఇచ్చినందుకు ఏమి ఇవ్వలేనయ్యా, ఏమి ఇవ్వలేవా? అడిగింది ఇవ్వచ్చుగా, ఆయన అడిగాడు కదా. నేను మిమ్మల్ని ఏమీ అడగటం లేదురా, న్యాయంగా నడుచుకుంటాయు, దుర్మార్గతను విడిచిపెట్టుటయు, ఇవే కదా అనడా లేదా? అయినా నేను ఇవ్వను, ఏం ఇవ్వలేదు. కానీ వేషధారణ భక్తి, వేషధారణ ఆరాధన. ఆత్మతో కనుక నువ్వు ఆరాధించినట్లయితే, శరీరాన్ని కనుక నువ్వు బేస్ చేసుకుని ప్రార్థన చేయకుండా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందున్న అతిశయం పడుచున్న మనమే, ఎవరో బయట దేన్నో దాని పొందితేనే వెళ్తాం అంటున్నారంట. ఆత్మీయ సున్నతి, అసలు ముందు శరీరం ప్రకారం వినే ఆ కటింగ్ నేర్చుకున్నావా? ఏం శరీరం, నేను చెప్పినట్టు నేను వినను, నేను దేవుని మాట వల్లనే బ్రతుకుతాను. దేవుడే చెప్పాడు మత్తయి 4:4 ప్రకారం, మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. అయితే ఒక 15 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నావా? ఏం తినకుండా. అది శరీరాన్ని ఆస్పాదనము చేసుకున్నాక చచ్చిపోతాం. నిజంగానే మేము ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నారనుకో, వాడి శరీరాన్ని ఆస్పాదనం చేసుకున్నట్టు. ఆత్మీయ ఉపవాసం చేయండి. టీవీ చూడాలి, చూస్తేనే ఆ సీరియల్ ఎండింగ్ ఏంటో నేను బుర్ర తినేస్తుంది, అయినా నేను దాన్ని చూడను. ఆఫ్టర్ ఆల్ అది క్యారెక్టర్సే కదా. నా ఫ్రెండ్స్తో వెళ్తే చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది, పర్ హాఫ్ డే. కానీ అది నాకు అక్కర్లేదు, అది శరీర సంబంధమైనది. నాయన ఈ డ్రెస్సింగ్ కొనుక్కున్నా, లేకపోతే ఈ వాచ్ పెట్టుకున్నా, ఇంకేదన్నా చేసుకున్నా, లక్షలు నా శరీరానికి పెట్టుకున్నా, నేను వాటిని వదిలి వెళ్ళవలసింది. అసలు అవి కొనుక్కోకుండా ఆ డబ్బుతో నేను ఒక దేవునికి ఒక మంచి మాటలు చెప్పించగలిగేంత క్యాపబిలిటీ నా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనుకో, అదే నిజమైన ఉపవాసం. అఫ్ కోర్స్ నేను ఒక 1000 రూపాయలు, 2000, 5000 పెట్టి షూనో చెప్పులో కొనుక్కుంటాను. ఎవరు అడుగుతారు? నన్ను అడగరు. కానీ నాకు అక్కర్లేదు, ఒక 500, 300 అదే సంవత్సరం అంతా జాగ్రత్తగా వాడుకుంటూ ఆ మిగిలిన డబ్బులన్నీ దేవుని పని కొరకు వాడండి అని అయ్యగారి చేతిలో పెట్టించి, నాయన ఇంకొక చోట ఒక ఆత్మరక్షణ కొరకు కూడిక పెట్టండి అంటాం. అది ఉపవాసం. ఆత్మను ఆస్పాదనం చేసుకోండి, శరీరాన్ని ఆస్పాదనం చేసుకొని ఆరాధన చేయకండి. ఆరాధన అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్. తెలుసా మీకు? పని చేయటమే ఆరాధన నేర్పింది కదా. పని చేయకుండా ఆరాధించని ఏమి ఇవ్వలేనంటే అది శరీరపరమైన ఆరాధన. ఎన్నాళ్ళు ఇంకా శరీరపరమైన ఆరాధనలు చేస్తూ ఉంటారు? ఆత్మపరమైన ఆరాధనలోకి ఎప్పుడు వస్తారు? వస్తేనే కదా మీరు ఫలిస్తారు. ఫలించడం అంటే ఏంటి? పిల్ల జల్లతోనా? పిల్లలే వద్దు, జల్లలు కూడా కావాలంటావు. పంట
పండాలి, అది మించి బస్తాలు 50 ఎకరానికి ఎన్ని 50 బస్తాలా 40 పాపం. ఇప్పుడు యూరియాని కంట్రోల్ చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళు వచ్చింది. ఎక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం. ఎంత వాడుతున్నాం అంటే పాలకు బదులు యూరియా వేసి పాలు చేసేసుకునేంతగా ఇంకా వాడకండి యూరియా అని చెప్పారు. 40 కాదట 80 బస్తాలు కావాలి అని ఒక జంతువుకి ఒక అమ్మ ఇంత ముద్దలుగా పెట్టేస్తుంది. ఎందుకంటే బాగా అది లాభ అయిపోతే నీకు మీట్ ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ తిరిగితే ఎక్కువ లాభం కదా. అంత స్వార్థం అయిపోయిందండి. శరీరాన్ని ఆస్వాదనం చేసుకుంటే అధిక లాభమును ఆశిస్తావు, అధిక లాభము కూడా దురాశ కిందకే కౌంట్ అవుతుంది. సో క్రైస్తవులారా, మీరు శరీరాన్ని ఆస్వాదనం చేసుకోకండి, నిత్యము వెతకండి ఆయన్ని. ఆయన వెతికే విధానాన్ని మీరు నేర్చుకుంటే ఈ లోకంలో మీరు ఇంకా ఎంతో మందికి ఆదర్శవంతులు అవుతారు. ఇరుకైన మార్గం ఎంత బాగుంటుందో చూపించగలుగుతారు. అందుకని అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కింద 14వ వచనంలో ఏముందో చూడండి. 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు. ఎవరి ద్వారా ఎవరి నుంచి మనకు పిలుపు వచ్చిందండి? మీకు పిలుపు ఉందంటే అందరికి చూపించండి. మీరు మనం మాట చెప్దాం, అమ్మ మిమ్మల్ని ఎవరు దేవుడు పిలిచి పిలుపు కొరకు ప్రార్థన చేయమంటారు. అక్కర్లేదు, అందరినీ ఎట్ ఏ టైం కాల్ చేశాడు దేవుడు. ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగేది మీకు బహుమానం. ఏంటా బహుమానం? ఎవ్వరూ ఇవ్వలేనిది నిత్య జీవం, పరలోకం, నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయన మనకు చేసిన వాగ్దానం. 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో చదవండి. ఇంకేం వాగ్దానాలు లేవు. మీరు ఒకవేళ ఫిజికల్ గా మీరు బలహీనులైతే ప్రామిసింగ్ కార్డ్స్ పెట్టుకోండి, తప్పే లేదు. కానీ సంవత్సరం అంతా అదొక్కటే చదివి ఇంకా చేయలేదండి ఆయన ఇంకా చేయలేదన్నావా, అది నీ తప్పే. ఎందుకంటే నేను నీకు ఇచ్చింది 66 పుస్తకాలు, నువ్వు తీసుకుంది ఒకే ఒక్క ముక్క. దాన్ని నా తప్పు అవుతుందా నీ తప్పు అవుతుందా? 66 పుస్తకాల్లో నిత్యము నన్ను వెతుకు అంటే నువ్వేదో ఒక మాట పట్టుకుని నాకు జరగలేదు అంటే ఎలా కుదురుతుంది? అందుకే ఏమంటున్నాడు? ఆ నిత్యమైన ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు మన గురి ఎద్దకే ఏం వెళ్తాం లేదు. మొన్న ఇల్లు రాత్రి అసలు ఉపవాస కూడిక నీరసము, అది మళ్ళీ తెల్లవారులు పెట్టారు అయ్యగారు. శరీరం బడలిగానే ఉంటది. ఎస్, అది పడాలి, అది నలగగొట్టబడాలి. నలిగితేనే విరిగి నలిగితేనే ఎవరి దగ్గరగా వచ్చేస్తారు? నలగొట్టండి. ఉపవాసంతో నలగొడతారు, పనులతో నలగొడతారు, నలగొడతారు. పనులు చేస్తూనే ఉండండి, లేకపోతే శరీరం మాట ఏందో అమ్మో నాకు బలహీనం అనకండి. ఇదేం చేస్తుందంటే సుఖానికి అలవాటు పడింది అనుకోండి, ఏం తినము త్రాగము సుఖించము, మళ్ళీ వెంటనే దేవుడు రావాలి. ఎర్రోడా నన్ను అవసరం. అది మీరు శరీరాన్ని సుఖపెట్టవద్దు. సాధ్యమైనంత వరకు నలగొట్టండి. నలగొడితే శరీరానికి మంచిదంట, సైంటిస్టులు కూడా చెప్తారు. మీరు ఆ మాటలన్నీ వినరు, కానీ దేవుని మాట ప్రకారం చెప్తున్నాను. శరీరమును నలగొట్టుకోండి. విరిగి నలిగిన హృదయమునకు ఆయన దగ్గరగా ఉంటాడు. మీకు దగ్గరగా ఉన్నాడు ఆయన అనిపించింది ఎప్పుడన్నా? అయితే ఆత్మపరమైన ఆరాధన చేసేవాళ్ళే మీరు. ఆరాధన అంటే మీరు 6 రోజులు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటున్న సమయంలో మీకు ఎదురైన అనుభవాల్లో మీ శరీరం జయించిందా, ఆత్మ జయించిందా, దేవునికి పేరు తెచ్చిపెట్టావా? గెలిచినట్లయితేనే దేవుని యొక్క ఆరాధనకి అర్హురాలు. దేవుని యొక్క ఆరాధన అర్హుడివి కావాలి అంటే నీ ఇష్ట ఆరాధన చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళదు నీ ఆరాధన. అర్థమవుతుందా? ఆరాధన నువ్వు చేసిన దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే అది ఆత్మపూర్వకమై ఉండాలి, ఆత్మను ఆస్పాదంగా చేసుకొని చేసేవారంగా ఉండాలి, ఆత్మీయంగా నిన్ను నువ్వు సిద్ధం చేసుకొని నాయన ఈ విషయాల్లో నా శరీరం నెగ్గిపోయింది, ఆ టైంలో నేను బలహీనురాలను అయిపోయాను, నీ వాక్యం చదువుకుందాం అనుకున్నప్పుడు నా పని యొక్క ఒత్తిడి వల్ల నా ఒత్తిడికే నేను లొంగిపోయాను. ఇవి కూడా ఒప్పుకోవాలి. మనం పని ఎందుకు చెప్పండి? మన శరీరాన్ని పోషించుకోవడానికే కదా. అంటే దేవుడి మీద ఎంతో కొంత నమ్మకం లేనట్టే కదా, అయినా కదా ఆయన మనల్ని పోషిస్తున్నాడు కదా. సో అలాంటి విషయాలు కూడా ఒప్పుకోలు చేసుకుంటూ ఆరాధన చేయాలి. అర్థమవుతుందా? శరీరమును ఆస్పాదన చేసుకోకూడదు. మనం ఎందుకు పరిగెత్తాలి? గురి యొద్దకు పరిగెత్తాలి. ఇన్ని ఆరాధన చేస్తున్నాను ఎందుకంటే చేసి వెళ్ళిపోతున్నాను అని అంటాను కాదు. ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించటానికే గురి యొద్దకు పరిగెడుతున్నారా? మీరు అలసిపోయి ఆగిపోయారు? ఎవరన్నా పరిగెత్తాలి. పరిగెత్తితే అలసిపోయి ఉన్నాయని పౌలులాగా చెప్పొచ్చు.
ఎలా చెప్పాడు ఆయన? ఎలా డిక్లరేషన్ ఇచ్చాడు? అది నీ పరుగు తుదముట్టించే డే ఒక రోజు వస్తుందట. అప్పుడు నీవు పడక మీద ఉంటావో, కత్తివాతిలో పడతావో, లేకపోతే ఏదైనా భయంకరమైన రోగం వచ్చిపోతావో, ఎలా పోతావో, ఏం పోతావో ఆ సెకండ్ లో నీ మైండ్ ఏమనాలంటే నీ ఆత్మతో నా పరుగు తుదముట్టించేశాను అంటారా ఎప్పుడన్నా? అనే విధంగా మీ ఆత్మీయతలో ఎదగండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు పోషిస్తారు? ఖచ్చితంగా ఆయననే ఆశ్రయించండి. అందుకే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. అది ఏంటి నాయన? ఆత్మతో అయితే ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మ చేతనే నడిపింపబడాలి. మనం శరీరంతో నడిపింపబడకూడదు. అందాక నిద్రపోయి అమ్మ ఆరాధన చేయని వంతు వచ్చిందనగానే ఎక్కడ లేని చేయకూడదు. అందరూ ఆరాధన చేసుకునే టైం ఈ సంఘంలో ఫెసిలిటబుల్ చేయబడింది. మిగతా వాళ్ళందరూ ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా అని అందరూ వెళ్ళిపోయి పలువమని ఉండకూడదు. సరే, కొన్ని వ్యక్తిగత పనులు ఉంటాయి, వాటిని వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. కానీ అవకాశం ఉన్న నిద్రపోతున్నాం, ఎలాగో టైంని గడిపేస్తే దేవుడి లెక్కలోకి వెళ్తాం. ఇది కూడా ఒక పాపం మళ్ళీ. అందుకే అన్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వాళ్ళే. అందుకే నేను నా ఆత్మీయ తండ్రి, మై డాడ్ అంటాను. దేవుడు మన తండ్రి. దేవుడు మన తండ్రి. అర్థమవుతుందా? మీరేమంటారు? దేవుడు నువ్వు అక్కడే ఉండు, గుళ్ళో ఉండంటావా? నీ తండ్రి. నీ లోకపరమైన తల్లిదండ్రులు నీ అవసరాలు తీరుస్తారో లేదో తెలియదు. నీ లోకపరమైన తల్లిదండ్రులు నీ వేదంలో, బాధల్లో, రోగంలో ఉంటారో కూడా తెలియదు. నీ లోకపరమైన తల్లిదండ్రులు నీ మంచిలో, చెడులో ఉంటారో కూడా తెలియదు. కానీ నీ ముదిమి వచ్చు వరకు, అంటే నువ్వు ముసలోడు అయిపోయినా కూడా ఎత్తుకునేవాడిని నేనురా అన్నాడా లేదా? నేను ఎక్కడ పెట్టుకున్నాను తెలుసుగా? నా చేతిలో పెట్టుకున్నాను రా నేను అన్నాడా లేదా? నా మాటల ప్రకారం నడుచుకుంటేనే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అంటే, కాదు నాయన నేను మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటానంటావా? ఉండకూడదు. కాబట్టి ఆలోచన విధానం మార్చుకోండి, ఆయన కొరకు బ్రతికే విధానం. అందుకే ఇదే 8వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరేం మాట్లాడతారు, ఏం ప్రార్థన చేస్తారంటే, ఈ శరీరం చెప్పే ఏ కోరికలు నేను అడగనయ్యా, ఎందుకంటే మీకు ఏం కావాలో నాకు ముందే తెలుసు అన్నావు, కాబట్టి నీ చిత్తం అయితేనే జరిగించు అంటాను. కానీ ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి నేను మందిరంలో పెట్టను. ఏమడుగుతావట? దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ శరీర స్వభావం? చిన్నదానికి జ్వరం వస్తే కొబ్బరి ఉండబ్బ, తలనొప్పి వస్తే కొబ్బరి ఉండబ్బ. ఈ శరీరానికి రాక దేనికి వస్తే టాబ్లెట్లు లేవా? మీరు తేకూడదు కొబ్బరి నూనె పెట్టుకుని అయితే మీ ఇంటికి రావాలి. దానికి ప్రార్థన చేయాలి. నూనెకి ప్రాసెస్ ఉంది. ఇష్టం వచ్చినట్టు కొబ్బరి నూనె డబ్బాలు వాళ్ళకి, పారాషూట్ వాళ్ళకి ఎంత క్రైస్తవుల వాళ్ళు ఎంత లాభం చేకూర్చోవాలి. వాడు మరి ఎవరికేం చేస్తాడు? పదవంతి కాదు, ఎంతైనా ఇచ్చేస్తాడు. మీ వల్ల లాభం పొందుతున్నాడు కదా. ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. అసలు ఎవడైనా ఆత్మ లేనివాడు కాకపోతే మీరు ఎంతమంది ఆయన ఆత్మ లేనివారు? ఆత్మ ఇంపార్టెంట్. కాబట్టి ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమిటంటే అది మనం దేవుడని వచ్చే అంటాం. ఆత్మ దిగిరా అంటారు. బాబాయ్ ఆత్మని పిలిచేస్తారేంటండి వీళ్ళు? అసలు ఆత్మ ఎప్పుడు ఉంటారు చెప్పండి? ఆత్మ వారు ఎప్పుడు ఉంటారు? పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చేస్తారని చెప్పింది బైబిల్. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆన్ డ్యూటీ చేసేస్తారు నీ దగ్గరకు వచ్చి. నువ్వు మంచి ఆత్మీయ స్వభావం కలిగి ఉంటే నిన్ను ఇంకా ప్రేరేపిస్తూ ఉంటారు. ఇదిగో బైబిల్లో ఈ మాట ఉంది కదా, దీనికి లింకింగ్ ఉంది, వెతుకు, చదువు, ఆయన సన్నిధినే వెతుకు, ఇలా ఉండు, అలా ప్రవర్తించని ప్రతి సెకండ్ నీ పక్క నుండి నిన్ను నడిపిస్తూ ఉండే ఆత్మగారిని మళ్ళీ స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి దిగిరా అంటే వన్స్ అది జరిగింది. జరిగింది. ఇప్పుడు అవసరం లేదు.
ఎందుకంటే నేను వెళ్ళి ఆదరణకర్తగా ఆయన పంపించేస్తాను అన్నారు. ఆయన మీరు వినలేని, నేను చెప్పడానికి కూడా టైం, మీరు ఇప్పుడు చెబితే భరించలేని కొన్ని సంగతులు ఆయన ద్వారా నేను ప్రొక్లైమ్ చేయిస్తాను అన్నాడు. పైగా మీరు కొన్ని యేసుప్రభు వారి యొక్క అనుభవం చెప్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట చూపిస్తే కానీ మీకు అర్థం కాదు. మా లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూడండి, 24వ వచనం. ఆయన అనుభవం చెప్తున్నాను, ఇది అవసరం మీకు. లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరి ఆయన చెప్పాడట, ఏమని? ఏ ప్రవక్త కూడాట సొంత ఊర్లో అస్సలు పనిచేయడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకుని తిరుగుంటాడు కదా పాపం, అలాగే ఐస్ క్రీమ్ కోసం ఏడ్చుంటాడు కదా, అదే దృష్టితో చూస్తారు. అందుకే ఏమంటున్నాడు ఆయన తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితం చెప్పేవాడు, మంచి చెప్పేవాడు అవడట. నమ్ముతారండి, మీకు కూడా అలాగే అనిపిస్తుంది మమ్మల్ని చూస్తే మేబీ. అందుకే తక్కువ టైంలో, ఫ్రిక్షన్ ఆఫ్ టైంలో అసలు గుర్తించకపోవడం ఎన్ని అవసరం లేదు. యేసుప్రభు వారికి ముందు నన్నే ద్వేషించారు, లోకం ద్వేషించేస్తున్నాను, ఇక్కడికి వచ్చి ఆడవకండి. మరి లోకంలో ఇన్ని వచ్చేస్తున్నాయి కదా నాయన, వీళ్ళు ఇలా లేపేస్తాం మనుషులు అంటున్నారంటే దానియేలు గారి చేత ముందే చెప్పించేశాడు ఆ మాట. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. మీ యొక్క పొటెన్షియల్స్ ఆఫ్ ఫెయిత్ కోసం చెప్తున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి 40 సార్లు రాసుకోండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు. పరలోకమందున్న రాజు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యము. ఆ రాజుల కాలము అంటే ఎన్ని రాజుల కాలాలు జరిగాయి? ప్రపంచం ఏకంగా ఉన్నప్పుడు 4 రాజ్యాలు మనల్ని ఏలాయి. ఏంటవి? ఒకటి గ్రీకు రాజ్యము, రోమా రాజ్యం, మెదో పెర్షియన్ రాజ్యము, బబులోను రాజ్యం, ది ఫస్ట్ రాజ్యం మళ్ళీ. ఇవి చరిత్ర చెబుతున్న మాటలు. ఈ రాజ్యాలలో లాస్ట్ రోమా రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రపంచానికి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యము దానికెన్నటికి ఒక్క గుడి కూడా లేకుండా చేస్తానని ఎవడన్నా చిన్న పిల్లాడు అన్నాడు అనుకో, వాడు మనిషే కదా, వాడిని బట్టి మనం భయపడాలా? ఆ రాజ్యము ఎన్నటికి నాశనము కాదు. నువ్వు నాశనం చేస్తుంది తప్ప. నీ అందరికి నువ్వు చేస్తావు కదా కొన్ని పనులు, లోకంలో నువ్వు కూడా పెట్టుకుంటావు. ఇంట్లో గొడవ, ఒంట్లో గొడవ, అన్నిట్లో గొడవ, దాన్ని తీసుకొచ్చి సంఘంలో కూడా, సంఘం ద్వారా నీళ్ళు అనేక విశ్వాసులు కూడా. సో సంఘం డివైడ్ అయిపోద్ది, సత్యం బయటికి వెళ్ళదు. సత్యం బయటికి వెళ్ళకపోతే అక్రమం విస్తరించేస్తుంది. అక్రమం విస్తరిస్తే దేవుని యొక్క తీర్పు మరి ఘోరంగా మనుషుల మీదకి ప్రతిదాడు. ఇంతటికి కారణం నీ అపనమ్మకం, కొద్ది నమ్మకం, తెలుసా? అందుకే ఏమంటున్నాడు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే. పొందుకోవాలి అంటే ఏం చేయాలి? పొందుకోవాలంటే ఏం చేయాలి? నాయనా నేను పాపినే, ఇక నువ్వు తప్ప, ప్రోక్షణ తప్ప, నీవు తప్ప నాకు వేరే దిక్కే లేదు. ఎందుకంటే నువ్వే చెప్పుకున్నావు కదా, నేనే అంటాడేంటయ్యా మీ దేవుడు? అవును, మా నాన్నే అనాలి. మా నాన్న కూడా అనకూడదు, నేను మా నాన్నే అనాలి. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు దేవుని విషయానికి వచ్చేటప్పటికి. కాబట్టి ఆ రాజ్యము దాన్ని పొందుకున్న వారికి కాక మరి ఎవ్వరికి చెందదు. నువ్వు ఇంతకీ ఆ రాజ్యంలో ఉన్నావా? రాజ్యంలో ఉంటే నిత్యము వెతకాలి కదా. నిత్యము వెతికేవాడివైతే ఆత్మానుసారంగా వెతకాలి కదా. ఆత్మానుసారంగా వెతికేవాడు శరీరాన్ని పెంచి పోషించడు కదా. అందుకే ఏమంటున్నాడు, ఆ రాజ్యము పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ, ఇది దేవుడు మనకు ఎప్పుడో క్రీస్తు పూర్వం ఇచ్చిన ప్రాఫెసీ. మీరు భయపడకండి. దేవుని గురించి చెప్పేటప్పుడు, మంచి చెప్పేటప్పుడు, హితువు చెప్పేటప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తాడు. ఎలా సినిమా టికెట్లు ఏమైనా దొరుకుతాయనండి? 1కి 4 ఆప్షన్ దొరుకుతాడు. అని దేవుడి గుడికి వెళ్దాం వస్తావంటే ఒక్కడు కూడా ఉండడు. అక్రమము విస్తరించుట చేత అరే ఇది మంచోడే అనుకునే లోపు వాడిలో ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిన వాళ్ళ మధ్య నివసిస్తున్నాం మనం. ఎక్స్పెక్ట్ చేయకండి వీళ్ళు ప్రేమించేస్తారు, వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు. నెవర్ బీన్, అస్సలు జరగదు. మీరు ఆశ్రయించవలసింది ఒకే ఒక్క మహాశక్తిని, ఆయనే మన
రాజే కదా, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజు ఎలా ఉన్నాడో తెలుసా? సింహాసనం మీద కూర్చొని ఆర్డరింగ్ చేయలా, నీ కోసం నేను ఏమైనా చేస్తానని చెబుతూ టుపుక్కును ప్రాణం పెట్టేశారు. ఎవరి కోసం? ఆఫ్టర్ ఆల్ మనం చాలా మంది అంటే తుప్పాసు వెళ్ళారు, పిచ్చి వాళ్ళు మనం, ప్రజలు కౌంట్ చేయాలి, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఎవరికి బద్ధులమై ఉండాలండి? అయితే ఎవరికి ఏ విధంగా ప్రార్థన చేయాలండి? ఆత్మతో దేవునికి ప్రార్థన, ఆరాధన, ఇష్టపూర్వకంగా, కష్టం అనుకోకుండా, నాయన ఎంతటి భాగ్యం నాకు ఇచ్చావు, అయ్యో నీకు బుద్ధి చెప్పడానికి నేను పడక మీద కూడా పంపించానని చెప్పాడు ప్రకటన 2:21. నీకు బుద్ధి చెప్పడానికి నేను పడకెక్కించినా నీకు బుద్ధి రాకుండా ఇంకా కఠినాత్ముడవే నన్ను తిడతావేంటి అన్నాడా లేదా దేవుడు? ఆలోచించండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ఈవెన్ బల్ల తీసుకుంటున్నప్పుడు కూడా మీరు చేయవలసిన పనులు ఉన్నాయి. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ముగింపుకు వస్తున్నాను, జాగ్రత్తగా వినండి, నా మాటలు తేలిగ్గా తీసుకోకండి. దేవుని యొక్క బాధని, వేదనని మీతో పంచుకుంటున్నాను, మీ మాటలు జాగ్రత్తగా మదిలో ఉంచుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై, శిల్పకారునై, పునాది ఏదో దేవుడు నాకు కృప ఇచ్చాడు. మీకు ఏం చెప్తున్నాను? పునాది వేయటానికి కొన్ని మాటలు చెబుతున్నాను కదా అని నాకు ర్యాంకింగ్ ఇవ్వకండి మీరు దయచేసి. నువ్వు ఈ విషయంలో బాగా చెప్తావు, ఆవిడ ఆ విషయంలో బాగా, అసలు అన్నైతే ఎలా చెప్తారు అని మీరు పాస్టర్లకి ర్యాంకింగ్ చేయకండి. మీలో అతిభక్తి, అతి దేవతారాధన వల్ల ఇలా తయారయ్యారు కొంతమంది. మీరు దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పుగా శిల్పకారుని వలె పునాది వేసేసానని చెప్తూ పౌలు గారు, అసలు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మరి ఒకడు దాని మీద కట్టబడుచున్నాడు. మీరు అందరికి ఇక్కడికి వచ్చి కట్టబడ్డారు. అయితే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఎలాగా? ప్రతివాడు ఆ పునాది మీద నేను ఎలా కట్టబడుతున్నానో, శరీరపరంగా కట్టబడుతున్నానా, ఆత్మపరంగా కట్టబడుతున్నానా, శరీరాన్ని ఆస్వాదనం చేసుకుని నేను ప్రవర్తిస్తున్నానా, నేను దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటున్నానా లేదా? చూసుకోమన్నాడా? పక్కనోడు ప్రవర్తన చూడమన్నాడా? మరి మనం ఏంటి బయట ఆపోజిట్ చేస్తాం? ఆడేంటి ఇలా వచ్చేది, ఈడేంటి ఇలా వచ్చేది, నీకు అనవసరం, నాకు అనవసరం. వాళ్ళతో దేవుడు మాట్లాడాల్సిందే. దేవుడు వాళ్ళని అలా ఉంచాడు, నీకు ఎగ్జాంపుల్ ఏమో, నిన్ను ఉదాహరణగా ఉంచి వాళ్ళని అలా ప్రవర్తించమన్నాడేమో. నీకెందుకంట? ఒక సహోదరుడు ఇలా ఉండడం నాకు ఇష్టం, నీకేంటి ప్రాబ్లం అన్నాడు దేవుడు. ఏం చెప్తావు ఆయనకి? చెప్పగలవా? అందుకే ఏమంటున్నాడు? దాని మీద కట్టబడుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టబడుతున్నామో చూసుకోవాలి. చూసుకుంటున్నారా? ఎలా చూసుకోవాలట? జాగ్రత్తగా చూసుకున్నారు. మందిరానికి వచ్చి చాలా అమూల్యమైన సమయంలో సద్వినియోగం చేసుకునే టైం అని ఒకటి చెప్పాడు కదా, అది ఇదే. మీరు ఇంట్లో పనులు ఏం చేసినా, పనుల నిమిత్తం బయటికి వెళ్ళినా అవి ఏమి దేవుని కౌంట్లోకి రావు. ఈ అవర్స్ ఇక్కడ ఎలా కూర్చొని వింటున్నారో, ప్రవర్తిస్తున్నారో, ప్రవర్తించిన దాన్ని బయటికి వెళ్ళి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో దేవుడు చూస్తాడు. అందుకే ఈ టైం ప్రాముఖ్యము. జాగ్రత్తగా చూచుకొనవలెను. చూచుకుంటున్నామా? చూచుకునే లెక్క అయితే అదే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. ఏదో ఒకరు చదవండి. బలహీనులను సంపాదించుకొనుటకు నేను బలహీనుడు అయిపోయాను. వాళ్ళతో అరే బలహీనుడు అయిపోయాను. నువ్వు కూడా ఒకటి తాగుబోతు దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు కూడా తాగి రౌండ్ వేసి కూర్చొని మాట్లాడటం, అది కాదు ఇక్కడ కౌంట్. ఎవరన్నా టీవీ లోకపరమైన పద్ధతుల ప్రకారం ఉన్నారనుకో, అక్క ఒకప్పుడు నేను ఇంతకంటే ఇలాగే ఉన్నాను, ఇంతకంటే నీకంటే ఘోరమైన బలహీన, నాకు తెలుసక్క అది ఎలా ఉంటుందో. కానీ దేవుడు ముఖ్యం. నేర్పరితనం రావాలి సంఘానికి వస్తే. అర్థమైందా? నేర్పరితనం. ఎంత నేర్పరిగా మాట్లాడుతాను, వెటకారంగా చెప్తారు కదా చాలా మంది. అది దేవుణ్ణిలో నేర్చుకోండి. నేర్పు కావాలి, ఓర్పుతో పాటు నేర్పు ఉండాలి. అందుకే అంటున్నాడు, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని పౌలుగా చెప్తున్నాడు. అసలు ఏ విధము చేతనైనా, ఏ విధం చేతనైనా కొందరినైనా, అండర్లైన్ చేసుకోండి, కొందరినైనా రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైపోయాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటన్నా, చిచి
వాళ్ళకి నాకు సంబంధం నో నో నో. అందరి వాడు సినిమా చూస్తుంటారు కదా, అందరికీ అన్ని విధముల వాడవా కాదా? నువ్వు సినిమాలు బాగా చూస్తాం, దానిలో ఉన్న బ్యాడ్ బాగా మనలోకి ఎక్కిపోతుంది, కానీ గుడ్ అసలు ఏముంటుందండి? ఉండదు. ఏమన్నాడు? ఏ విధము చేతనైనా ఇది ఉందా మీకు కమిట్మెంట్? పరీక్షించుకున్నప్పుడు నేనేం కాళ్ళ దగ్గరికి వెళ్తానన్నా, నేనేం తక్కువ, నాకేం తక్కువ అన్నా, నాకు వాళ్ళతో నేను సమానం కాదా? అసలు వాళ్ళకంటే ఎక్కువ. అసలే మనం గుడికి వెళ్ళేవాళ్ళం, మనకేంటి గుడికి వెళ్ళేవాళ్ళం. గుడికి వెళ్తే కొమ్ములు ఏమన్నా ఉంటాయా? తగ్గించుకోవాలి. ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. అసలు ఒక్కడికన్నా ఒక విధానంలో ఉన్నావా నువ్వు? ఈవిడ ద్వారా వెళ్తే, ఈవిడతో మాట్లాడితే ఎలాగైనా గుడికి వెళ్ళొచ్చు అని నీతో మాట కలుపుకునేలాగా నీ సరౌండింగ్ పీపుల్తో ఉన్నావా? ఆఫీస్లో కానీ, లేకపోతే ఇంకా బయట కార్యక్రమాలు, మీకు సంఘ కార్యక్రమాల కన్నా పెళ్లి కార్యక్రమాలకి, దిన కార్యక్రమాలకి, జన్మదిన కార్యక్రమాలకి వెళ్తారు కదా. మీకు షాకింగ్ న్యూస్ అంటే, దేవుడు చెప్పిన ఒకటి జన్మదినము కంటే చేసుకోండి. అయితే ఏ దినాన్ని గ్రాండ్గా క్రియేట్ చేసుకుంటారు మీరు? దేవుడి దృష్టిలో ఘనంగా ఉండాలి. దేవుడు కొరకు బ్రతికితే క్రీస్తునందు మృతి పొందిన వారు ధన్యులు. వాళ్ళకి మాత్రమే మరణదినం గ్రేట్. అందుకే అంటున్నాడు, మళ్ళీ కింద ఒక మాట అంటున్నాడు, నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సువార్త కొరకే సమస్తమును చేయుచున్నాను. ఏమంటే ఇంత కమిట్మెంట్కి రావాలంటే మీరు ఏమనుకున్నా, నా పని అయిపోయింది, ఇంకేం లేదు, గుడికి వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది అంటున్నారు. నో నో నో, మీరు చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. సువార్త కొరకే సమస్తమును చేయుచున్నారా లేదా? గుడి పెట్టిన, అందుకే తిన్నా దేవుని కొరకే, పడుకున్నా దేవుని కొరకే, అసలు ఏం చేసినా నేను దేవుని కొరకే అన్నాడు పౌలు గారు. ఇదే 10వ అధ్యాయంలో ఆ మాట చెప్పి ముగించేస్తాను చూడండి. 10వ అధ్యాయము 33వ వచనం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 33. ఇలాగు నేను కూడా స్వప్రయోజనము, నాకేంటి లాభం? ప్రపంచంలో ట్రెండింగ్ ఆన్సర్ ఇది చేస్తావంటే నాకేంటి లాభం? అస్సలు ఆశించకూడదంట. క్వైట్ ఆపోజిట్. స్వప్రయోజనములు కోరక అనేకులు రక్షింపబడవలనని. మళ్ళీ సంఘానికి దేవుడు ఇచ్చిన బాధ్యత అండి. అనేకులు రక్షింపవలనని వారి ప్రయోజనం చెబుతున్నాడట. స్వప్రయోజనం, నా సొంత లాభం చాలా ఉంది కానీ నేను కోరుకోవట్లేదు. బై గాడ్ గ్రేస్ అందరూ రక్షింపబడాలని, స్వప్రయోజనాన్ని కోరుకోకుండా కొంతమైనా రక్షించాలని వాళ్ళ ప్రయోజనాన్ని చూస్తున్నాను నేను. ఇది ఉందా? ఈ కమిట్మెంట్ అస్సలు నచ్చదు మనకి. స్వప్రయోజనమును కోరుకొనుచు, వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళకి ప్రయోజనం చేకూరితే చాలు, నాకు లాభం లేకపోయినా పర్వాలేదు అంటామా? ఎంతో కొంత లాభం చూసుకుంటున్నామా? మాకేం లాభాలు వస్తాయి? చాలా లాభాలు. వెతుక్కోండి, పరీక్షించుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇదే 30 వచనంలో ఏమంటున్నాడు చూడండి. 5వ వచనంలో, 32వ వచనంలో, యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా సంఘములకైనా అభ్యంతరములు, అది మీ లాభం చూసుకుంటారు. అది శరీరపరమైన సుఖం కోసమో, లేకపోతే శరీరపరమైన సంపాదన కోసమో, మీ గొడవలు, మీ చెత్త చెదారం తీసుకొచ్చి ఎక్కడ పెట్టొద్దన్నాడు? సంఘంలో పెట్టి డిఫరెన్స్ చేయకండి, అభ్యంతరం చేయకండి. సంఘం అనగా సత్యమునకు స్తంభము, సత్యమనగా వాక్యం ఒకటే ప్రపంచానికి సమాధానం. ఎలా బ్రతకాలో చెప్పేది బైబులే, ఎలా ఉంటే నువ్వు బాగుంటావో చెప్పేది బైబులే, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలో చెప్పేది బైబులే, నువ్వు రోగం రాకుండా ఉండాలి అంటే చెప్పేది బైబులే. అసలు నువ్వు కోరుకుంటున్న మోక్షానికి వెళ్ళాలన్నా నీకు దారి చూపించే ఏకైక మార్గమే బైబిల్. ఈ బైబిల్ని కాదన్నావు అంటే నువ్వు చరిత్రహీనుడవే, చరిత్రను ఒప్పుకొనని వాడివే, అన్ఎడ్యుకేటెడ్వే. అలాంటి నిన్ను మార్చడానికి అన్ని విధాల స్వప్రయోజనాన్ని కోరుకోకుండా నీ ప్రయోజనం కొరకే మేము బయటకు వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. ప్రకటించడమే తప్పంటే మంచిని నువ్వు కోరుకోవటం లేదు. మంచి కోరుకొనని వాడు తంత్ర
లోకంలో ఉన్నంత వరకు ప్రేమిస్తాం, ప్రేమిస్తూనే ఉంటాం. యేసు ప్రభువు వారిని సిలువ వేసి కొట్టిన మారలేని ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయనను అనుసరించిన మేము కూడా అలాగే ఉండి తీరతాము అని తీర్మానం కలిగి బల్లలో చేతులు వేస్తూ కొందరినైనా రక్షిస్తాం నాయన అని కమిట్మెంట్ కలిగి, నీ బ్రతుకు లేకపోతే నీకు ఎందుకు ఆయుష్నివ్వాలి, నిన్నెందుకు పోషించాలి, నీకెందుకు ఆరోగ్యం కలగజేసి నెమ్మదిగా ఉంచాలి? సరే ఆలోచించు. నీకే నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఆలోచిస్తూ ఆరాధన చేస్తూ ఆత్మతో ఆరాధన చేస్తూ నాయన బిగ్గరగా చేయండి అని పాస్టర్ గారు మిమ్మల్ని బెక్కింగ్ చేస్తున్న అస్సలు సిగ్గు తెచ్చుకోకుండా, అలాగే మీ ప్రవర్తనలో తేడా లేక తెచ్చుకోకుండా ఉంటే మీరు ఇప్పుడు బాగానే ఉంటారు. నిజం. ఎందుకంటే ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కదా. పాపుల్ని ఒకలాగే ప్రేమిస్తాడు, మంచి వాళ్ళకి ఒకలాగే జరుగుతుంది, అందరికీ ఒకలాగే జరగడం నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నాడు జ్ఞాని. సో నువ్వు ఇక్కడ నుంచి నీ యొక్క ప్రార్థనలు, ప్రవర్తనలో అన్నిటిలో మార్పు తెచ్చుకొని స్వప్రయోజనం కొరకుగా నిత్యము ఆయన వెదికే జ్ఞానము, శక్తి కావాలని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, ఎంత గొప్ప తండ్రివి నాయన. నీ ప్రేమను చులకన చేసే సమాజంగా మేము ఉండిపోయాం. అయినా మమ్మల్ని ప్రేమిస్తూనే దినమెల్లా చేతులు చాపుతూ మా ఆయుష్ని పెంచుతున్న దైవానికి స్తుతులు, స్తోత్రం. ఎన్నికలని మా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక నాయన. ఆ ప్రణాళిక ప్రకారం ప్రవర్తించడానికి మాలో ఇంకను నాయన సాధన చేసుకునే భాగ్యం అనుగ్రహించండి. స్వప్రయోజనాలను కోరుకునే స్థితి నుంచి తప్పించండి. అనేకుల రక్షణ కొరకు ఆలోచించే స్థితిని కల్పించండి నాయన. ఈ లోకంలో ఉన్నంత వరకే మా యొక్క జీవితము, జీవనము ఏదైనా ప్రభావం ఈ డంబపు జీవితం నుంచి విడిపించి నీ వైపు త్రిప్పబడి నాయన కొద్ది మందినైనా మార్చడానికి, వారితోనైనా మేము మింగిలై నీ వైపు త్రిప్పటానికి తగిన యోగ్యతను నాయన లౌక్యమును మాకు ప్రసాదించండి. ఇదిగో బల్లలో చేతులు వేస్తున్న మాకు నాయన కల్మషం లేని మనసును దయచేయండి. మమ్మల్ని శుద్ధి చేయండి, పవిత్రపరచండి. నీ రక్తము నాయన మాలో ఉంచి అనేక పాపముల నుంచి విడిపించిన దేవా, ఇంకనూ మాకు తెలియని పాపాలు మాలో మమ్మల్ని వేలుతూ ఉంటే దయతో క్షమించి తుడిచివేసి నీకు నైనా దగ్గరగా మమ్మల్ని నైనా ప్రతిష్ఠ చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు. మంచి ఆరాధన చేసుకున్నాం.